హలో స్టూడెంట్స్, హలో టీచర్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం క్లాస్లో 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ మోడల్ పేపర్ 1 2024-25కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ ఏపీ వాళ్ళు ఇచ్చినటువంటి 3 మోడల్ పేపర్స్లో మోడల్ పేపర్ 1 జనరల్ సైన్స్, పేపర్ 1 ఫిజికల్ సైన్స్కి సంబంధించి మోడల్ పేపర్ 1ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Question number 1 on your screen. Why do we apply paint on iron articles? ఐరన్ ఆర్టికల్స్ పైన పెయింట్ ఎందుకు వేస్తారు? ఏమవుతుంది ఐరన్ ఆర్టికల్స్? ఐరన్ ఈజ్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్. ఎయిర్లో వాటర్ వేపర్ ఉంటుంది, దాన్ని మనం మాయిశ్చర్ అంటాం. ఎయిర్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అదేవిధంగా వాటర్ వేపర్తో రియాక్షన్ జరిపి ఆక్సిడేషన్కి గురవుతుంది. ఆక్సిడేషన్కి గురవడం ద్వారా ఆ ఐరన్ ఆర్టికల్ పైన రస్టింగ్కి గురవుతుంది. ఐరన్ ఆర్టికల్ బై అప్లయింగ్ పెయింట్ ఆన్ ద అలా రస్టింగ్కి గురవకుండా ఉండడం కోసం బై అప్లయింగ్ పెయింట్ ఆన్ ఐరన్ ఆర్టికల్స్ దే కెన్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ కరోజన్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో వాటర్ వేపర్తో మిక్స్ అయ్యి ఆక్సిడేషన్కి గురయ్యి ఐరన్ ఆక్సైడ్ అనబడేటటువంటి లేయర్ని ఏర్పరుస్తుంది. దాన్నే మనము కరోజన్ అంటాం. ఆ ప్రాసెస్ని కరోజన్ అంటాం, లేదా జనరల్ దాంట్లో రస్టింగ్ ఆఫ్ ఐరన్ అని కూడా చెప్తాం. ఇలా రస్టింగ్ ఆఫ్ ఐరన్, కరోజన్ జరగడం ద్వారా ఐరన్ అనేటటువంటి ఐరన్తో తయారు చేసిన ఆర్టికల్ వీక్ అయిపోతుంది. కాబట్టి ఈ ఆక్సిడేషన్ జరగకుండా అంటే కరోజన్ జరగకుండా రస్టింగ్ పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ ఐరన్ ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో మరియు వాటర్ వేపర్తో మిక్స్ అవ్వకుండా ఉండాలి. పెయింట్ డస్ నాట్ అలౌ ఎయిర్ అండ్ మాయిస్ట్ మీన్స్ వాటర్ వేపర్ మాయిస్ట్ టు కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఐరన్. ఐరన్ సర్ఫేస్తో కాంటాక్ట్ అవ్వకుండా చేసామనుకోండి, ఆక్సిడేషన్ జరగదు, కరోజను జరగదు, రస్టింగు పట్టదు, అది వీక్ అవ్వకుండా ఉంటుంది. సో దానికోసం పైన పెయింట్తో లేయర్ పూసామనుకోండి, ఆ పెయింట్ లేయర్ ఏం చేస్తుంది? ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ ఐరన్కి తగలకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. అందుకని వేస్తాం. సెకండ్ క్వశ్చన్ గమనించినట్లయితే బేసెస్ which are soluble in water is called. వాటర్లో సాల్యుబుల్ అయ్యేటటువంటి బేసెస్ని ఒక పేరుతో పిలుస్తారు, అదే ఆల్కలీస్ అనే పేరుతో పిలుస్తారు. ఓన్లీ దీనికి బేసెస్కి మాత్రమే వర్తిస్తుంది. వాటర్లో కరిగిపోయేటటువంటి క్షారాలు బేసెస్ని మాత్రమే ఆల్కలీస్ అనే పేరుతో పిలుస్తారు. థర్డ్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇక్కడ ఏబిసిడిఈ అనేటటువంటి 4 రకాలైనటువంటి సొల్యూషన్స్ ఇచ్చారు. వాటి యొక్క pH వాల్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ యొక్క pH వాల్యూ 4, బి యొక్క pH వాల్యూ 1, సి యొక్క pH వాల్యూ 12, డి యొక్క pH వాల్యూ 7 అండ్ ఈ యొక్క pH వాల్యూ 9. మీ అందరికీ తెలిసిన యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్లో తెలిసినటువంటి విషయాన్ని బట్టి కింద ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఏంటంటే విచ్ ఈజ్ అ స్ట్రాంగ్ యాసిడ్ సొల్యూషన్ అమాంగ్ ద ఫాలోయింగ్ గివెన్ ఇన్ ద టేబుల్. టేబుల్లో ఉన్నటువంటి 5 రకాల సొల్యూషన్స్లో స్ట్రాంగ్ యాసిడిక్ సొల్యూషన్ ఏది? మీకు యాసిడ్ బేసెస్ లెసన్లో pH వాల్యూని బేస్ చేసుకొని pH వాల్యూ ఎంత ఉంటే యాసిడ్ అంటారు, 7 కన్నా బిలో ఉన్నట్లయితే దాన్ని యాసిడ్ అంటాం. pH వాల్యూ 7 కన్నా ఎబోవ్ ఉంటే దాన్ని బేస్ అంటాం. pH వాల్యూ 7 ఉంటే దాన్ని న్యూట్రల్ సొల్యూషన్గా తీసుకుంటాం, డిస్టిల్డ్ వాటర్ లాంటిది. సో దీనిలో భాగంగానే ఇంకా ఎనాలిసిస్ చేసాం. దాంట్లో pH వాల్యూ 7 కన్నా బిలో ఉంటే యాసిడ్స్ అన్నాం, బాగానే ఉంది. దాంట్లో వీక్ యాసిడ్స్, స్ట్రాంగ్ యాసిడ్స్ 2 రకాలు ఉంటాయి. వీక్ యాసిడ్స్ ఏవైతే 1, 2, 3 అలాంటి నంబర్స్ కలిగిన వాటిని వీక్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం. 4, 5, 6 pH వాల్యూ కలిగినటువంటి దాన్ని వీక్ యాసిడ్స్గా తీసుకుంటాం. అదేవిధంగా బేసెస్లో అయితే అబౌవ్ 7 కాబట్టి 8, 9, 10, 11 అలా ఉన్న వాటినేమో వీక్ బేసెస్ కింద తీసుకుంటాం. 11, 12, 13, 14 pH వాల్యూ ఉన్నటువంటి బేసెస్నేమో స్ట్రాంగ్ బేసెస్ కింద తీసుకుంటాం. రైట్? ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే ఈ టేబుల్లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం టేబుల్లో ఇచ్చినటువంటి pH వాల్యూని బట్టి
మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గుర్తుకు రావాలి. దాని ప్రకారం ఏ అనేది ఏంటి, ఇప్పుడు బి ఏంటి, సి 12 pH వాల్యూ ఉంది కాబట్టి అది బేస్, డి అనేది న్యూట్రల్, అసలు బేస్ కాదు యాసిడ్ కాదు, న్యూట్రల్ డి. ఈ అనేది బేస్ గురించి మనకు అనవసరం. వాళ్ళు అడిగింది ఏంటి, స్ట్రాంగ్ యాసిడ్ ఏంటి అని అడిగారు. సో ఏబి ఇవి రెండు యాసిడ్స్, ఎందుకంటే 7 బిలో pH వాల్యూ ఉన్నాయి కాబట్టి. వీటిల్లో తక్కువ pH వాల్యూ ఏదైతే ఉందో రెండింటిలో అది స్ట్రాంగ్ యాసిడ్ అయిపోతుంది. బి అనేది స్ట్రాంగ్ యాసిడ్గా చెప్పుకుంటాం. రైట్, ఇది అనాలిసిస్. నెక్స్ట్ 4th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే, 4th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఆర్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్. మీకు యాసిడ్ బేసిస్లోనే వస్తుంది ఇది. ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటే సచ్ ఆక్సైడ్స్, ఎలాంటి ఆక్సైడ్స్ అయితే మెటల్తో ఆక్సిజన్ కలిస్తే ఆక్సైడ్స్ ఏర్పడతాయి. ఏ ఆక్సైడ్స్ అయితే రియాక్ట్ విత్ బోత్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ బేసెస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్. దీంట్లో కొన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కొన్ని థింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆక్సైడ్స్ అనేవన్నీ కూడా ఎసిడిక్ నేచర్, బేసిక్ నేచర్, రెండు రకాల నేచర్స్ని, ఏదో ఒక నేచర్ని కలిగి ఉంటాయి యాక్చువల్లీ. కానీ కొన్ని ఎస్పెషల్లీ ఉండేటటువంటి ఆక్సైడ్స్ ఉంటాయి, వాటిని ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అంటారు. ఇవి యాసిడ్స్తో కలిసిన బేసెస్ లాగా బిహేవ్ చేసి న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిపి యాసిడ్, సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ చేస్తాయి. ఇది మీకు తెలుసు కదా, న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాసిడ్ బేస్తో కలిస్తే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది, న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఈ ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ ఎలాంటి ఆక్సైడ్స్ అంటే, రెండు రకాల యాసిడ్స్తో కలిసినప్పుడు బేస్ లాగా బిహేవ్ చేస్తాయి, బేసెస్లో కలిసినప్పుడు యాసిడ్స్ లాగా బిహేవ్ చేస్తాయి. రెండు రకాల ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. యాసిడ్స్తో కలిస్తేనేమో బేస్ లాగా బిహేవ్ చేసి సాల్ట్ అండ్ వాటర్ ఏర్పరుస్తాయి, బేసెస్లో కలిస్తేనేమో యాసిడ్స్ ప్రాపర్టీస్ని కలిగిలా బిహేవ్ చేసి సాల్ట్స్ అండ్ వాటర్ ఫామ్ చేస్తాయి. ఏదైనా సరే సాల్ట్ అండ్ వాటర్ని ఫామ్ చేసి న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఏర్పడతాయి. అలాంటి చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి ఆక్సైడ్స్. వాటిని ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అనే పేరుతో పిలుస్తాం. రైట్, నెక్స్ట్ 5th క్వశ్చన్ గమనించినట్లయితే, రైట్ ఎనీ వన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజినేషన్. హైడ్రోజినేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు. హైడ్రోజినేషన్ అంటే ఆయిల్ ఏదైతే మనకి న్యాచురల్ ఆయిల్స్ చాలా ఉన్నాయి, అది పేర్లు అవి. మామూలుగా మనకి గ్రౌండ్ నట్ ఆయిల్స్ ఉంటాయి, పామాలివ్ చెట్టు నుంచి వచ్చే పామ్ ఆయిల్ ఉంటుంది, ఇలా చాలా న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. అలాంటిదే వనస్పతి అనే ఒక ట్రీ ఉంటుంది, దాని నుంచి కూడా ఆయిల్ వస్తుంది. మామూలుగా విడిగా వంటలకు ఆ ఆయిల్ యూస్ చేయరు, కానీ అదే కానీ ఆయిల్ డైరెక్ట్గా యూస్ చేయరు, ఆయిల్ ఫామ్లో, లిక్విడ్ ఫామ్లో యూస్ చేయరు. ఆ వనస్పతి చెట్టు నుంచి, మొక్క నుంచి వచ్చేటటువంటి ఆయిల్ లోపలికి హైడ్రోజన్ గ్యాస్ని పంపిస్తారు. హైడ్రోజన్ గ్యాస్, ఓన్లీ హైడ్రోజన్ గ్యాస్ని పంపిస్తారు. అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఏం చేస్తుందంటే ఆ వనస్పతి ఆయిల్ని వెజిటబుల్ ఆయిల్ అని చెప్తాం. ఈ వెజిటబుల్ ఆయిల్ని ఏం చేస్తుందంటే అది సొలిడిఫికేషన్ చేస్తుంది, గడ్డ కట్టేలా చేస్తుంది. అలా సాలిడ్స్లా మార్చేటటువంటి ఆ ప్రాసెస్నే మనము హైడ్రోజినేషన్ అంటాం. ఇక్కడ జరుగుతుంది. It is used in the production of saturated vegetable oil, vegetable ghee from the unsaturated vegetable oil. Unsaturated vegetable oils నుంచి saturated vegetable ghee లాగా తయారు చేయడం కోసం వాడేటటువంటి ప్రాసెసే హైడ్రోజినేషన్. దీంట్లో ఆ అన్సాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ లోపలికి హైడ్రోజన్ గ్యాస్ని కనుక పంపించినట్లయితే అది డాల్డా లాగా గడ్డ కొట్టు, మనం యూజ్ చేసేటటువంటి డాల్డా వనస్పతి. సిక్స్త్ వన్, హ్యూమన్ ఐ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్స్ అట్ ఇట్స్. హ్యూమన్ ఐ అనేది ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుందమ్మా? ఎస్, బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఐ యొక్క బ్యాక్ సైడ్లో మనకి ఒక లేయర్ ఉంటుంది, స్క్రీన్ లాగా పనిచేసేటటువంటి లేయర్. దాన్ని మనం రెటీనా అని చెప్తాం. రైట్, రెటీనా పైన ఇమేజ్ ఏర్పడుతుంది. ఎలా ఇమేజ్ ఏర్పడుతుందమ్మా? ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. తర్వాత ఆ ఆప్టికల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆప్టికల్ నర్వ్స్ ఆ ఇన్వర్టెడ్ ఇమేజ్ని
మైండ్కి చేర్చి మరలా ఎరెక్టెడ్గా మార్చి మనకు కనిపించేలా చేస్తుంది. అందుకనే మనకి తిరగతిప్పి కనిపించకుండా మామూలుగా కనిపిస్తున్నాయంటే మైండ్ ప్రాసెస్ చేస్తుంది కాబట్టి కనిపిస్తుంది. రైట్. చిన్నప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, ఒక 4-5 రోజులు పిల్లలు ఉంటారు, ఒక వారం రోజుల దాకా చిన్నపిల్లలకి అన్ని తిరగతిప్పి కనిపిస్తాయి. ఎందుకంటే మైండ్ ఇంకా ఐ నుంచి వచ్చినటువంటి ఇమేజ్ని, రెటీనా మీద పడినటువంటి ఇమేజ్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేయదు. అప్పుడే పుట్టారు కదా వాళ్ళు, ఇంకా స్టార్ట్ చేయదు, సర్దుకుంటుంది అనమాట మైండ్. ఆ మైండ్ సర్దుకునే 4-5 రోజుల పాటు వాళ్ళకి అన్నీ తిరగతిప్పి కనిపిస్తుంటాయి. ఇది సైంటిఫిక్గా రుజువు చేసినటువంటి విషయమే. ఒక 4-5 రోజుల తర్వాత వాళ్ళకి మళ్ళీ మామూలుగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. డ్రా ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్. ఎలక్ట్రిక్ బల్బ్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుందమ్మా, ఎలక్ట్రిక్ బల్బ్ యొక్క సింబల్. నెక్స్ట్ ఇక్కడ 8th క్వశ్చన్. 1 kWh కిలో వాట్ అవర్, కిలో వాట్ అవర్ అంటారు. అది ఎన్ని జౌల్స్కి సమానం అని అడిగారు. ఎన్ని జౌల్స్కి సమానం అమ్మా? 3.6 ఇంటూ 10⁸8, 6 జౌల్స్కి సమానం అవుతుంది. ఎస్. యాక్చువల్లీ ఇది కనిపించకూడదు. ఆ తయారు చేసిన ఆయన ఒప్పుకోడు, వద్దండి నా పేరు అంటాడు ఆయన. రైట్. సెక్షన్ 2. సెక్షన్ 2 చూడండి. సెక్షన్ 2లో మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్. 3 2s are 6. క్వశ్చన్ నంబర్ 9 గమనించినట్లయితే, క్వశ్చన్ నంబర్ 9, జనరల్ ఫార్ములా ఆఫ్ alkenes is a CnH2n plus 2. Write the first 2 alkenes. జనరల్ ఫార్ములా ఇచ్చారు, ఫస్ట్ 2 ఆల్కీన్స్ రాయమన్నారంటే అక్కడ n కి బదులుగా 1 2 పెట్టండి. n కి బదులుగా 1 పెడితే ఏమవుతుంది? C1H2 ఇంటూ 1 ప్లస్ 2 ఏమవుతుంది? C1H4 అంటే CH4. సెకండ్ వన్, n కి బదులుగా 2 పెట్టండి జనరల్ ఫార్ములాలో. C2H2 ఇంటూ 2 ప్లస్ 2 ఎంత అవుతుంది? 6 అవుతుంది. C2H6. ఈ జనరల్ ఫార్ములాలో మీరు 1 and 2ని సబ్స్టిట్యూట్ చేస్తే n కి బదులుగా n is equal to 1 and n is equal to 2 కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫస్ట్ 2 ఆల్కీన్స్ వస్తాయి. ఫస్ట్ 3 అన్నారనుకోండి, 3 కూడా సబ్స్టిట్యూట్ చేయండి, థర్డ్ ఆల్కీన్ కూడా వస్తుంది. 4 అంటే 4th ఆల్కీన్ కూడా వస్తుంది. జనరల్ ఫార్ములాలో n కి బదులుగా 1 2 3 4 పెట్టుకుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆల్కీన్స్ వస్తాయి. ఆల్కేన్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు. ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఇచ్చి ఫస్ట్ 2 3 అడగొచ్చు. ఆల్కైన్స్ కూడా అడగొచ్చు. మీకు జనరల్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. అందుకే ఆల్కేన్స్ వచ్చేటప్పటికే CnH2n ప్లస్ 2, ఆల్కీన్స్కి వచ్చేటప్పటికే CnH2n, ఆల్కైన్స్కి వచ్చేటప్పటికే CnH2n మైనస్ 2. ఈ 3 రకాల ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫార్ములాలు మీకు వచ్చి ఉండాలి. అప్పుడు మీరు ఎన్ని ఆల్కీన్స్, ఆల్కైన్స్ అడిగినా కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ గమనించండి. వై డూ వీ ప్రిఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్ లోపల రేర్ వ్యూ మిర్రర్గా కాన్వెక్స్ మిర్రర్నే ఎందుకు యూజ్ చేస్తారు? ఈ కాన్వెక్స్ మిర్రర్ ఎందుకంటే చూడండి, కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజెస్
అండ్ ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజెస్, ఇది మెయిన్ కారణం. వర్చువల్ ఇమేజెస్ అద్దంలోనే ఫామ్ చేస్తుంది. ఎరెక్ట్ అయినటువంటి ఇమేజ్ అంటే తిరగదిప్పి కాకుండా, ఇన్వర్టెడ్ కాకుండా ఎలా ఉంటే అలాగే చూపిస్తుంది. వెనక ఎలా ఉంటే అలాగే కనిపించాలి కదా. ఇప్పుడు వెనక ఏదైనా బండి వస్తుంది అనుకో, ఆ బండి ఎలా ఉంటే అలాగే కనిపించాలి, కానీ తిరగదిప్పి కనిపిస్తే ఎట్లా? కాబట్టి ఎరెక్టెడ్ ఇమేజ్ కావాలి మనకి. పైగా వెనకున్నటువంటి చాలా ప్లేస్ చిన్నగా కనపడాలి. డిమినిష్డ్ ఇమేజెస్ ఏర్పడాలి. ఇప్పుడు మనం బండి వెళ్తున్నాము, పక్కన ఉన్న అద్దంలో ఎలా కనపడాలి? వెనకున్న చాలా ప్లేస్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఆ చిన్న అద్దంలోనే కనపడాలి. అంటే చిన్న చిన్న ఇమేజెస్ ఏర్పడాలి, డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడాలి. అప్పుడు కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ మిర్రర్ ఉపయోగిస్తేనే అలాంటి ఉపయోగాలు, ఇమేజెస్ మనకి ఏర్పడతాయి. కాబట్టి సో బై కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ చిన్న స్మాల్ ఇమేజెస్ irrespective of distance of an object, and also enable the driver to view large area of traffic behind him. తన వెనుకున్నటువంటి ట్రాఫిక్లో ఉన్న చాలా ఎక్కువ ప్రదేశాన్ని తన చిన్న మిర్రర్లోనే చూడడానికి అవకాశం ఉండే విధంగా చిన్నదైనటువంటి ఇమేజెస్, ఎరెక్టెడ్ అయినటువంటి ఇమేజెస్ ఏర్పడడానికి కాన్వెక్స్ మిర్రర్ మాత్రమే యూజ్ అవుతుంది. కాబట్టి రేర్ వ్యూ మిర్రర్గా కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తారు అనేది సమాధానం. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ విషయాలు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే, అక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఆన్సర్ ఎవడైనా చదివి రాస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం చేసుకొని ఇంకొక పాయింట్ ఎక్స్ట్రాగా రాయొచ్చు కదా. కన్ఫామ్గా మార్కులు, ఫుల్ మార్కులు పడతాయి. ఆ ఉద్దేశంతో ఎక్కువ ఎక్స్టెండ్ చేసి చెప్తున్నాం మనం. అక్కడ ఉన్న పాయింట్కి ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా, నీకు అర్థమైన పాయింట్ని కూడా ఎక్స్ట్రా యాడ్ చేసి లాస్ట్లో రాస్తే ఇంకా కన్ఫామ్గా 2 మార్క్స్ రాయడానికి అవకాశం ఉంటుంది కదా. దానికోసమని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆన్సర్స్ ఇక్కడ లేవని కాదు ఎక్స్ప్లెయిన్ చేయడం, అక్కడ ఉన్న చూసి చదవటం కాదు. అక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇంకొంచెం సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇంకో పాయింట్ ఎక్స్ట్రాగా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయనే ఉద్దేశంతో చెప్తాను. 11th క్వశ్చన్ చూడండి. వై ఈజ్ అ సిరీస్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్స్? అంటే ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ సర్క్యూట్లో సిరీస్ ఎందుకు ఉపయోగించము? సిరీస్ ఉపయోగిస్తే చూడండి ఇక్కడ ఆన్సర్. ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ అరేంజ్మెంట్, ఇఫ్ వన్ కాంపోనెంట్ ఫెయిల్స్, ద సర్క్యూట్ బ్రేక్స్ అండ్ నన్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఆర్ వర్క్. సో ద సిరీస్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ డొమెస్టిక్ సర్క్యూట్స్. ఇళ్ల లోపల ఒక కాంపోనెంట్ పనిచేయలేదనుకోండి, ఒక ఫ్యాన్ పనిచేయలేదనుకోండి, మిగతావన్నీ కూడా ఆగిపోకూడదు కదా. అదే సిరీస్ కనెక్షన్లో అయితే ఎలా ఉంటుందంటే, ఒకటి ఆగిపోతే మిగతావన్నీ కూడా బ్రేక్ అయిపోతుంది దాని తర్వాత ఇవన్నీ. అందుకని సిరీస్ కనెక్షన్ని యూజ్ చేయము ఇళ్లల్లో. డొమెస్టిక్ పర్పస్గా సిరీస్ కనెక్షన్ యూజ్ చేయము, ప్యారలల్ కనెక్షనే యూజ్ చేస్తారు డొమెస్టిక్ పర్పస్గా. రైట్? ప్యారలల్ కనెక్షన్ అయితే ఒక కాంపోనెంట్ పనిచేయకపోయినా మిగతా కాంపోనెంట్స్ అన్నిటికి కూడా కరెంట్ అందుతుంది, అవి పనిచేస్తాయి. నెక్స్ట్, ఇవి 3 కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 3 ఉన్నాయమ్మా. సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి కూడా మీకు ఇంటర్నల్ చాయిస్ ఏమీ ఉండదు. చూడండి, డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రమ్స్. ఏ, డ్రా రే డయాగ్రమ్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బై కాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్స్. ఈ కింద పొజిషన్స్ ఏమేంటి? ఆ పొజిషన్స్ ఎట్ ఇన్ఫినిటీ, ఎట్ 2f1. 2f1 మీన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. 2f1 అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇమేజ్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఎక్కడో ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు ఇమేజ్ ఏ విధంగా ఏర్పడుతుంది. మీకు 2 డయాగ్రామ్స్ తెలుసు. చూడండి, ఇమేజ్ ఎక్కడో ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు రే డయాగ్రామ్ ఈ విధంగా ఫోకల్ పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ లేదా 2fe వద్ద ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మరలా సెకండ్ సైడ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర లేదా 2f2 దగ్గరే ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. కాకపోతే సేమ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. డిస్టెన్స్ మాత్రం సేమ్. నువ్వు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే రెండవ సైడ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఇమేజ్ ఏర్పడుతుంది. కాకపోతే సేమ్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది, తిరగదిప్పినటువంటి ఇమేజ్ ఏర్పడుతుంది. ఈ డయాగ్రామ్స్ మీకు తెలిసింది. అందుకే రే డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ డయాగ్రాము చూడండి, డ్రా ద డయాగ్రామ్ విచ్ షోస్ దట్ యాసిడిక్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ.
వాటర్లో ఉన్న ఎసిడిక్ సొల్యూషన్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అని చెప్పడం కోసం ఇదమ్మా. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ డయాగ్రామ్ గమనించినట్లయితే ఇదే మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్. వాటర్ లోపల యాసిడ్స్ విత్ వాటర్ మాత్రమే అవి యాసిడ్స్ లాగా బిహేవ్ చేస్తాయి. ఎలక్ట్రిసిటీని కూడా తమగుండా పాస్ చేయాలి అంటే, యాసిడ్స్ తమగుండా, వాటర్ తమగుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేయాలంటే దాంట్లో కొంత యాసిడ్ని కనుక మిక్స్ చేసినట్లయితే దాని లోపల ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అనేటటువంటి విషయానికి సంబంధించి ఈ డయాగ్రామ్ మనం ఈ యాక్టివిటీ చేసాం. ఒక బీకర్ తీసుకొని దాని లోపల వాటర్ తీసుకొని ఒక 2 పిన్స్ ఏవైతే రబ్బర్ కార్క్ తీసుకొని 2 నెయిల్స్ పెట్టి ఆ 2 నెయిల్స్కి పాజిటివ్ అండ్ నెగటివ్ కనెక్ట్ చేసి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి బల్బు స్విచ్ కనెక్ట్ చేసాం. డిస్టిల్డ్ వాటర్ తీసుకున్నాం. దీంట్లో డిస్టిల్డ్ వాటర్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు కాబట్టి అది ఎలక్ట్రిసిటీని తనకుండా పాస్ చేయదు. డిస్టిల్డ్ వాటర్ స్వచ్ఛమైన నీరు, ఎలక్ట్రిసిటీ పాస్ కాలేదు. ఎప్పుడైతే మనము కొంచెం HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ని దాంట్లో కలిపి దాన్ని డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్గా తయారు చేసాం, అప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి బల్బు వెలగడం జరుగుతుంది. సో వాటర్ లోపల యాసిడ్స్ విత్ వాటర్, యాసిడ్స్ విత్ వాటర్ లేదా వాటర్ విత్ యాసిడ్స్, అప్పుడు మాత్రమే యాసిడ్స్ వాటర్ రెండు కలిసినప్పుడు మాత్రమే దాని లోపలికి ఒక కెపాసిటీ వస్తుంది. ఎలక్ట్రిసిటీని తమగుండా వెళ్ళనిచ్చేటటువంటి కెపాసిటీ వాటికి వస్తుంది. తనగుండా పాస్ చే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేటటువంటి కెపాసిటీ వస్తుంది అనే విషయానికి సంబంధించి నా డయాగ్రామ్ ఇది. ఈ డయాగ్రామ్కి బదులుగా మనము ఇంకొక డయాగ్రామ్ కూడా వేయొచ్చమ్మా. ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ని కూడా మనము దానికి బదులుగా వాడచ్చు. ఇక్కడ ఇదేమో జింక్ మొక్కలకి యాసిడ్ని యాడ్ చేస్తే హైడ్రోజన్ రిలీజ్ అవుతుందనే దానికి సంబంధించిన డయాగ్రామ్ అది కూడా ఇవ్వడానికి ఇంపార్టెంటే. అది కూడా చూడండి. 13th క్వశ్చన్ నెంబర్ 13 ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఫ్రెష్ మిల్క్ హ్యాస్ pH 6. How does you think the pH with changes as it turns into curd? Explain your answer. ఇక్కడ మిల్క్ యొక్క pH వాల్యూ 6 అయితే, యాక్చువల్లీ మిల్క్ యొక్క pH వాల్యూ 6 అది న్యూట్రల్కి దాదాపుగా దగ్గరలో ఉంటుంది. కొంచెం ఎసిడిక్ స్వభావం కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైనా పచ్చి పాలు తాగితే కొంచెం పుల్లగా ఉంటాయి, కొంచెమే, చాలా కొంచెం తీగా ఉంటాయి, చాలా కొంచెం పుల్లగా ఉంటాయి లైట్గా. ఎందుకంటే అది pH వాల్యూ 6 కలిగినటువంటిది, కొంచెం ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మనం పాలు తీసుకొని హీట్ చేసామో ఆ pH వాల్యూ చేంజ్ అయిపోతుంది. హీట్ చేసిన తర్వాత మనం మజ్జిగ కలుపుతాం, తోడు వేస్తాం దాన్ని, అవునా? అది కర్డ్గా చేంజ్ అవుతుంది. ఒక నైట్ ఒక 4-5 అవర్స్ ఉంచినట్లయితే కర్డ్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? లాక్టోజ్. చూడండి ఆన్సర్ గమనించినట్లయితే పాలలో మనకి లాక్టోజ్ అనబడేటటువంటి పదార్థం ఉంటుంది. pH వాల్యూ 6 కంటైన్స్ లాక్టోజ్ అండ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. చాలా తక్కువ క్వాంటిటీలో పాలల్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, అందుకే కొంచెం పుల్లగా ఉంటుందని చెప్పాను మీకు. సో ఈ లాక్టోజ్ ఏదైతే ఉందో, లాక్టోజ్ మనకి కొంచెం ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి సో లాక్టోజ్ ఉండటం వల్ల ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం తోడేసామో, when milk turned into the curd, lactose present in the milk also turn lactic acid, hence pH of the solution decreases. ఏమవుతుందంటే ఆ కొంచెం ఎసిడిక్ నేచర్ కాస్త ఎక్కువ ఎసిడిక్ నేచర్ అయిపోతుంది. లాక్టిక్ యాసిడ్ పాలుగా ఉన్నప్పుడు ఆ లిక్విడ్లో లాక్టిక్ యాసిడ్ చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే అది పెరుగుగా మారిందో లాక్టిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవుతుంది. దాంట్లో లాక్టిక్ యాసిడ్ ఇంక్రీజ్ అయ్యి కొంచెం ఎక్కువ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది ఆ పెరుగు. అందుకే పాల కన్నా పెరుగు కొంచెం సోర్గా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఇంకొక 2 రోజులు ఆగామనుకో ఇంకా ఎసిడిక్ నేచర్, లాక్టిక్ యాసిడ్ ఇంకా ఎక్కువ డెవలప్ అయిపోతుంది, ఇంకా పుల్లగా అయిపోతుంది పెరుగు మొత్తం కూడా కదా.
సో 2 days అలాగే బయట ఉంచినట్లయితే పెరుగు పుల్లబడడానికి కారణం కూడా ఇదే. ఈ లాక్టిక్ యాసిడ్ యొక్క క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో pH వాల్యూ డిక్రీజ్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే pH వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అది ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది, అందుకని పుల్లగా ఉంటుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ గమనించినట్లయితే కొన్ని మీడియంస్ ఎయిర్, ఐస్, రూబీ అండ్ బెంజిన్ ఇచ్చారు. వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఇచ్చారు. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.002 003 0003, ఐస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.31, రూబీ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.71, బెంజిన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.50 అని ఒక ఇన్ఫర్మేషన్ ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చారు. ఈ టేబులర్ ఫామ్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ మీకు 2 marks కానీ 1 mark కానీ ఇవ్వడానికి, ఎక్కువ శాతం 2 marks ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి 4 marks కూడా ఇస్తారు. టేబులర్ ఫామ్లో కొన్ని మిస్ చేసి ఇస్తారు. వాటిని మీరు ఫిల్ చేయాలన్నమాట. ఈ టేబుల్ని ఆధారంగా చేసుకొని ఒక 4 questions ఇచ్చారు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, which material medium is optically rarer. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి మీరు. రేరర్ మీడియం, డెన్సర్ మీడియం, ఆప్టికల్లీ రేరర్ మీడియం, ఆప్టికల్లీ డెన్సర్ మీడియం, వీటికి తేడాలు గమనించాలి. అప్పుడు మాత్రమే వీటికి ఆన్సర్స్ రాయగలుగుతారు. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే అది ఒక రేషియో. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం మరియు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, ఈ రెండిటికి మధ్య ఉన్న రేషియోని మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్గా చెప్తాం. ఒక పదార్థంలో లైట్ ఎంత స్పీడ్గా వెళ్తుంది అనే దానిని వాక్యూమ్లో లైట్ స్పీడ్ కంపేర్ చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో రకరకాల మీడియంస్లో లైట్ రకరకాల స్పీడ్తో వెళ్తుంది. ఎయిర్లో ఒక రకంగా వెళ్తుంది, లిక్విడ్లో ఒక రకంగా వెళ్తుంది, సాలిడ్లో ఒక రకంగా వెళ్తుంది. ఆబ్జెక్ట్ని బట్టి లైట్ యొక్క స్పీడ్ మారిపోతుంది. కొన్ని ఆబ్జెక్ట్స్లో లైట్ ఫాస్ట్గా వెళ్ళొచ్చు. వాటిని రేరర్ మీడియంస్ అంటాము, ఆప్టికల్లీ రేరర్. ఏ మీడియంలో అయితే లైట్ ఫాస్ట్గా వెళ్తుందో, ఎలాంటి అడ్డంకి లేకుండా ఎక్కువ స్పీడ్గా వెళ్తుందో, అలా ఎక్కువ స్పీడ్గా వెళ్ళేటటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆప్టికల్లీ రేరర్ మీడియంస్ అంటారు. ఏ మీడియంలో అయితే లైట్ తక్కువ స్పీడ్తో వెళ్తుందో కంపేర్ చేసినప్పుడు ఆ మీడియంని ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటాం. రైట్, ఇక్కడ ఇచ్చినట్లయితే ఈ 4 ఎయిర్ అనేది ఆప్టికల్లీ రేరర్ మీడియం. ఎందుకంటే అన్నిటికంటే తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీన్ని బట్టి కూడా గమనించవచ్చు మీరు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికైతే, ఏ మీడియంకైతే తక్కువ ఉంటుందో అది ఆప్టికల్లీ రేరర్, చాలా పల్సన్ అయినటువంటి మీడియం. దాంట్లో గుండా లైట్ స్పీడ్గా వెళ్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉన్న మీడియంలోంచి లైట్ స్పీడ్గా వెళ్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉన్న మీడియం నుంచి లైట్ స్పీడ్గా వెళ్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నిటికన్నా 4 తక్కువగా ఉన్నది ఏది? 1.0003. ఎయిర్ అనేది అన్నిటికంటే తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది కాబట్టి దాని లోపల లైట్ స్పీడ్గా వెళ్తుంది. కాబట్టి అన్నిటికంటే ఆప్టికల్లీ రేరర్ మీడియంగా మనం ఎయిర్ని చెప్తాం. తర్వాత ఆప్టికల్లీ డెన్సర్ మీడియం, అన్నిటికంటే ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఉంది దీంట్లో? 1.3, 1.5, 1.7. రూబీ హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే దాని లోపల లైట్ చాలా స్లోగా వెళ్తుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని రేరర్ మీడియమా, డెన్సర్ మీడియమా, దేని లోపల స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, దేని లోపల లైట్ యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు మనం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లోగా ఉంటే స్పీడ్ హైగా ఉంటుంది, లైట్ యొక్క స్పీడ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హైగా ఉంటే లైట్ యొక్క స్పీడ్ తక్కువగా ఉంటుంది. రెండవ క్వశ్చన్కి ఆప్టికల్లీ డెన్సర్ మీడియంగా రూబీని తీసుకుంటాం, ఎందుకంటే హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి. థర్డ్ వన్, రైట్ ద రిలేషన్ బిట్వీన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఇప్పుడే చెప్పాను, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా హైగా ఉంటే లైట్ స్పీడ్ లెస్గా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లోగా ఉంటే లైట్ స్పీడ్ హైగా ఉంటుంది. రెండు కూడా వ్యతిరేకంగా ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. చూడండి ఇక్కడ n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/v. ఇక్కడ n అంటేనేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, v అంటేనేమో లైట్ స్పీడ్, లైట్ యొక్క వెలాసిటీ, లైట్ స్పీడ్ని vతో చూపిస్తాం. సో రెండు కూడా 1/లో ఉంది. n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/v గా చెప్తాం.
ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒక రేషియో అని చెప్పాను ఫస్టే మీకు. ఏ మీడియంలో అయితే లైట్ స్పీడ్ మరియు వ్యాక్యూమ్లో లైట్ స్పీడ్ రెండిటికి మధ్య కంపారిజన్ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోనే మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్గా చెప్తాం. అది ఒక రేషియో కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రేషియో. లైట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం రెండిటి మధ్య రేషియో కాబట్టి రేషియోలకి యూనిట్లు ఉండవు. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్. అవి 8 మార్క్స్ క్వశ్చన్స్ గమనించినట్లయితే సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్గా ఇవి ఎప్పుడు ఇంపార్టెంటే, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి మయోపియా. ఎక్స్ప్లెయిన్ హౌ డస్ కరెక్ట్ ఐ డిఫెక్ట్ ఆఫ్ మయోపియా with supporting diagrams. Myopia is also known as the nearsightedness. A person with a myopia can see near object clearly but cannot see distant object. దూరంగా ఉన్నవి కనిపించవు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు మీరు. దూరంగా ఉన్నవి కనిపించకపోతే మయోపియా, దాన్ని నియర్ సైట్నెస్ అని పిలుస్తారు. దూరంగా కదా ఫార్ సైట్నెస్ అనాలనకూడదు. దూరంగా ఉన్నవి కనిపించకపోతే దాని పేరు మయోపియా లేదా నియర్ సైట్నెస్ అనే పేరుతో పిలుస్తారు. పర్సన్ విత్ దిస్ డిఫెక్ట్ హ్యాస్ ద ఫార్ పాయింట్ నియర్ దాన్ ఇన్ఫినిటీ. సచ్ పర్సన్స్ మే సీ క్లియర్లీ అప్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ఫ్యూ మీటర్స్. కొన్ని మీటర్ల దగ్గర ఉన్న వస్తువులను మాత్రమే వాళ్ళు చూడగలరు, ఎందుకంటే ఫార్ పాయింట్ వాళ్ళకి అంత నియర్గా ఉండదు. ఐ డిఫెక్ట్ ఉంది కాబట్టి దగ్గరగా ఉన్న వస్తువులను మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు, దూరంగా ఉన్న వస్తువులు చూడలేరు. ఓకేనా, ఫార్ పాయింట్ సరిగ్గా ఉండదు. సో మరి దీన్ని ఏం చేస్తారు చూడండి. దిస్ డిఫెక్ట్ మే అరైజ్ డ్యూ టు. ఎందుకు వస్తుంది డిఫెక్ట్ అంటే కారణం కూడా తెలుసుకోవాలి కదా. డిఫెక్ట్ ఎందుకు వస్తుందంటే దిస్ డిఫెక్ట్ మే రైజ్. ఎందుకు వస్తుందంటే డ్యూ టు, ఎందుకనగా ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐలెన్స్. ఐలెన్స్ యొక్క ఎక్సెసివ్ కర్వేచర్ వల్ల ఏమవుతుందంటే ఐలెన్స్ లావుగా అవడం, సన్నగా అవడం, ఎక్సెసివ్ కర్వేచర్ బాగా వంగటం అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పెద్ద అయ్యే కొద్ది వస్తూ ఉంటాయి కొంతమందికి. కరెక్ట్ సైజులో ఉండాలి ఐలెన్స్. దాని కర్వేచర్ కొంచెం తేడా వచ్చినా కూడా, కర్వేచర్ కొంచెం పెరిగినా, కొంచెం ఎక్కువ వంగినా కూడా, కన్ను ప్రిపేర్ అయ్యేటప్పుడే కొంచెం ఎక్కువ వంగినా కూడా ఈ ఫార్ సైట్నెస్, నియర్ సైట్నెస్ లేదా మయోపియా ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా ఎన్లాగేషన్ ఆఫ్ ఐబాల్. ఐబాల్ దాని స్థానంలో ఉండకుండా కొంచెం అటు ఇటు పక్కకు జరిగినా, ముందు వెనక్కి జరిగినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సో కన్నును అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేది. కంటి మీద ఎక్కువ స్ట్రెస్ కలగకూడదు, కంటిని బాగా నలపకూడదు. ఓకేనా, కన్నుని చాలా సున్నితంగా చూసుకోవాలి. లోపల ఐబాల్ కొంచెం దాని స్థానం నుంచి సర్దుకున్నా, లేదా ఇది కొంచెం లోపల ఉన్నటువంటి లెన్స్ కొంచెం వాసినా, కొంచెం పెద్దదైనా, కొంచెం డిఫెక్ట్ అయినా దూరంగా ఉన్నాయి కనిపించవు. ఎందుకు చాలామందికి ఎందుకయ్యా సైట్ వస్తుంది అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చేస్తారంటే ఈ ఐని దానికి ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ ఇవ్వరు, కావలసినంత రెస్ట్ ఇవ్వరు. కనీసం 8 గంటలు నిద్రపోవాలి, ఐకి రెస్ట్ కావాలి అని చెప్తాం. వాడు 5 గంటలు 6 గంటలే నిద్రపోతాడు, టీవీ గుల్లగుల్లగా చూస్తాడు, ఫోన్ చూస్తాడు, పైగా స్కూల్కి వచ్చి బుక్స్ చదువుతుంటాడు, రాస్తుంటాడు. అన్నీ ఐతోనే కదా. ఐని చాలా ఎక్కువ శ్రమ పెడుతూ ఉంటాడు. అందువల్ల ఐని ఎక్కువ శ్రమ పెట్టడం వల్ల అలా మయోపియా ప్రాబ్లం అనేది వస్తుంది. తెలుసులేమ్మా, నేను చెప్తాను తర్వాత. సో ఈ మయోపియా ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ టు కరెక్ట్ దిస్ ప్రాబ్లం కాన్కేవ్ లెన్స్ ఆఫ్ సూటబుల్ పవర్. సరి అయిన పవర్, నీకు ఎంత ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తాడు. నీకు ఎంత దూరంలో ఉన్నాయి కనిపించట్లేదు, మనకు టెస్ట్ చేస్తారు చూసారా, అక్కడ నంబర్స్ ఉంటాయి. ఎంత దూరంలో పెద్దవి కనిపించట్లేదా, చిన్నవి కనిపించట్లేదా, ఎంత దూరం అవి కనిపించట్లేదు. ఆ నీ కనిపించని దూరాన్ని బట్టి నీకు పవర్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఆ పవర్ కలిగినటువంటి కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ మీ అందరికీ తెలుసు కదా,
మధ్యలో సన్నగా ఉంటుంది, చివర్లు లావుగా ఉంటాయి. ఇలాంటివి అనమాట. మధ్యలో సన్నగా ఉండి చివర్లు లావుగా ఉండేటటువంటి కాన్కేవ్ లెన్స్ని సజెస్ట్ చేస్తారు ఈ మయోపియా ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయడం కోసం. ఈ విధంగా రైట్. ఈ విధంగా కాన్కేవ్ లెన్స్ మామూలుగా ఏమవుతుంది, యాక్చువల్లీ ఇక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది, రెటీనా పైన ఇక్కడ ఇమేజ్ ఏర్పడాలి, రెటీనా పైన ఇమేజ్ అనేది ఏర్పడాలి యాక్చువల్లీ. కానీ రెటీనా పైన ఇమేజ్ అవ్వకుండా ఏర్పడకుండా ఈ మయోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇమేజ్ ఏర్పడాల్సింది కాస్త ఇక్కడ ఏర్పడుతుంది, ముందు రెటీనాకి ముందు ఇమేజ్ ఏర్పడుతుంది. మయోపియా ప్రాబ్లం ఉన్నది ఇమేజ్ అనేది రెటీనా మీద పడితేనే మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. అదొక పాయింట్ గమనించండి. రెటీనా పైన ఇమేజ్ ఏర్పడితేనే, ఇక్కడ పడితేనే మనకి ఆ వస్తువు కరెక్ట్గా కనిపిస్తుంది. ముందు పడినా కనిపించదు, కొంచెం వెనకబడినా కనిపించదు. మయోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెటీనాకి కొంచెం ముందు పడుతుంది ఆబ్జెక్ట్ అనేది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ లెన్స్ ఏదైతే ఉందో, కాన్కేవ్ లెన్స్ ఏదైతే ఉందో, ఈ లెన్స్ ఆ పడేటటువంటి రేస్ని కొంచెం స్ట్రెచ్ చేసి కరెక్ట్గా రెటీనా మీద పడేలా చేస్తుంది. చూడండి ఇక్కడ ఆ ముందు పడిన దాన్ని ఏం చేసింది, అది రెటీనా మీద కరెక్ట్గా పడేలాగా అడ్జస్ట్ చేసింది కాన్కేవ్ లెన్స్ అనేది. అలా అడ్జస్ట్ చేయడం ద్వారా చూడండి ఇక్కడ పడింది కాస్త రెటీనా మీద పడేలాగా కొంచెం స్ట్రెచ్ చేసి రెటీనా మీద పడేలా ఆ లెన్స్ అనేది చేసింది. కాన్కేవ్ లెన్స్ అనేది ఏం చేసింది, కొంచెం స్ట్రెచ్ చేసి కరెక్ట్గా రెటీనా మీద పడేలా చేసింది. సో ఈ విధంగా మయోపియా ప్రాబ్లమ్ని ఆ లెన్స్ యూస్ చేయడం ద్వారా, కాన్కేవ్ లెన్స్ యూస్ చేయడం ద్వారా కరెక్ట్ చేయవచ్చు. ఇది 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంతో పాటుగా దీని సోదర క్వశ్చన్ కూడా ఉంది, హైపర్ మెట్రోపియా. ఈ హైపర్ మెట్రోపియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, దగ్గరగా ఉన్నాయి కనిపించవు, దూరంగా ఉన్నాయి బాగా కనిపిస్తాయి. అలాంటి ప్రాబ్లం రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటూ ఉంటారు, దగ్గరగా ఉన్న పుస్తకాలు సరిగ్గా కనిపించవు. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తారు, భూతద్దాలు యూజ్ చేస్తారు. ఈ కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క కరెక్ట్ ఏమవుతుందంటే ఇమేజ్ రెటీనా కన్నా ఇంకా దాటి వెళ్ళిపోతుంది. ఫార్మేషన్ రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అవ్వాల్సింది రెటీనా దాటి ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయడం ద్వారా ఆ రెటీనాని వెనక్కి లాగి రెటీనా మీద పడేటట్లుగా లెన్స్ చేస్తుంది. సో అది హైపర్ మెట్రోపియా ప్రాబ్లంగా చెప్తాం. ఈ 2 క్వశ్చన్స్ కూడా సోదర క్వశ్చన్సే. ఏ క్వశ్చన్ అయినా సరే మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లోనే మీకు 8 మార్క్స్ క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 15th క్వశ్చన్లో మయోపియా ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి 3 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ 1/R = 1/R1 + 1/R2 + 1/R3. ఈ క్వశ్చన్ మీ అందరికీ తెలిసినటువంటి క్వశ్చనే. ఇక్కడ చూడండి 3 రెసిస్టర్లు ప్యారలల్గా కనెక్ట్ చేశారు, R1, R2, R3 అనే రెసిస్టర్లు. అయితే ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత, ఓమ్స్ లా యూజ్ చేసి I = V/R అనేటటువంటి ఓమ్స్ లా యూజ్ చేసాం. ఫస్ట్ రెసిస్టెన్స్కి I1 = V/R1. ఇక్కడ రెసిస్టెన్సెస్ ప్యారలల్గా ఉన్నప్పుడు వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, V అనేది కాన్స్టెంట్. ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే మారుతుంది, కరెంట్ మారుతుంది. I1, I2, I3 కరెంట్స్ మారుతాయి, రెసిస్టెన్స్లు ఆల్రెడీ ఉన్నాయి R1, R2, R3. ఓమ్స్ లా ఏంటి, I = V/R అనేది ఓమ్స్ లా. ఈ ఓమ్స్ లాని ఈ 3 రెసిస్టర్లకి అప్లై చేసాం. I మారుతుంది, I1, I2, I3గా మారుతుంది కాబట్టి ఐకి బదులుగా I1, I2, I3 3 ఈక్వేషన్స్ దాకా వేసాం. వీక్ అనేది కాన్స్టెంట్ మారదు, ప్రతి దాంట్లో VA, VV ఉన్నాయి 3. రెసిస్టెన్స్లో R1, R2, R3 3 రెసిస్టెన్స్లు మార్చాం. సో 3 ఫార్ములాస్ ఎలా వస్తాయి, I1 = V/R1, I2 = V/R2, I3 = V/R3. 3 ఫార్ములాస్ వస్తాయి ఓమ్స్లో ఉపయోగించడం. సో మనకి ఫైనల్ రెసిస్టెన్స్ I మొత్తం కరెంట్ ఎంత కనుక్కోవాలంటే I = I1 + I2 + I3 మూడుని యాడ్ చేయాలి. సో V/R ఓమ్స్లో I = V/R అండ్ I1కి బదులుగా V/R1 సబ్స్టిట్యూట్ చేస్తాం, I2కి బదులుగా V/R2 సబ్స్టిట్యూట్ చేస్తాం, I3కి బదులుగా V/R3 సబ్స్టిట్యూట్ చేస్తాం. మూడింటిని కూడా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ I/R = 1/R1 + 1/R2 + 1/R3 అనేటటువంటి ఫార్ములా వచ్చింది. ఇది ఫైనల్ రెసిస్టెన్స్ వెన్ 3 రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు ఫార్ములా వచ్చేటప్పటికి 1/R =
1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఇది దీని యొక్క డెరివేషన్. ఇది 8 మార్క్స్ విత్ డయాగ్రామ్కి 2 మార్క్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ రాసినందుకు ఒక ఫస్ట్ 2 మార్క్స్ ఉంటుంది, ఇక్కడ ఒక 2 మార్క్స్ ఉంటుంది, దీనికి ఒక 2 మార్క్స్ ఉంటుంది. ఇలా స్ప్లిట్ చేస్తారు మార్క్స్. నెక్స్ట్ 16th క్వశ్చన్ గమనించినట్లయితే చూడండి, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి మధ్య డిఫరెన్సెస్ ఒక 4 డిఫరెన్సెస్ రాస్తే ఒక్కొక్క దానికి ఇటువైపు 4 మార్కులు, ఇటువైపు 4 రాస్తే 4 మార్కులు. సో ముందుగా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ద రియాక్షన్ ఇన్ విచ్ ద ఎలిమెంట్ హ్యాస్ ద డిస్ప్లేస్డ్ ఆర్ రిమూవ్డ్ అనదర్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ని డిస్ప్లేస్ చేసినట్లయితే అలాంటి దాన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ద రియాక్షన్ ఇన్ విచ్ దెర్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ ఆర్ ఆటమ్స్ ఇన్ ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ డబుల్ డిస్ప్లేస్మెంట్. రెండు కూడా పరస్పరం వాటి ప్లేసెస్ మార్చుకుంటాయి. 2 డిస్ప్లేస్మెంట్లు జరుగుతాయి, అందుకనే డబుల్ డిస్ప్లేస్మెంట్గా చెప్పాం. ఎగ్జాంపుల్స్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో మోర్ యాక్టివ్ ఎలిమెంట్స్ డిస్ప్లేసెస్ లెస్ యాక్టివ్ ఎలిమెంట్స్. అంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్న ఎలిమెంట్స్ తక్కువ యాక్టివ్గా ఉన్న ఎలిమెంట్స్ని బయటకు నెట్టేసి డిస్ప్లేస్ చేస్తాయి, బయటకు నెట్టి వాటి ప్లేస్ని అవి ఆక్రమిస్తాయి. అంతే కదా, ఎక్కువ బలం ఉన్నోడు తక్కువ బలం ఉన్నోడి ప్లేస్ని ఆక్రమిస్తాయి, అది డిస్ప్లేస్మెంట్. అదే డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే వీళ్ళిద్దరికి సమానమైన బలం ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు నా ప్లేస్లోకి రా, నేను నీ ప్లేస్లోకి వస్తాను. 2 డిస్ప్లేస్మెంట్స్ మార్చుకుంటాయి. అలాంటి రియాక్షన్ జరిగితే దాన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ అండి. జనరల్లీ రియాక్షన్ ఈ స్లో, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది స్లోగా జరుగుతుంది, కానీ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. ఎగ్జాంపుల్ కూడా మెగ్నీషియం HCl గివ్స్ రైజ్ టు MgCl2 ప్లస్ హైడ్రోజన్, ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ దేన్ని ఏది డిస్ప్లేస్ చేసింది? హైడ్రోజన్ని మెగ్నీషియం వచ్చి డిస్ప్లేస్ చేసింది, హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోయింది. అంటే హైడ్రోజన్ తక్కువ రియాక్టివ్ ఉన్నది, మెగ్నీషియం ఎక్కువ రియాక్టివ్ ఉన్న మెటల్ వచ్చి హైడ్రోజన్ ప్లేస్ని ఆక్రమించింది అనమాట. ఇక్కడ చూడండి, NaSO4 ప్లస్ BaCl సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ గివ్స్ రైజ్ టు బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్. కాబట్టి సోడియం మరియు బేరియం ఇవి 2 కూడా వాటి ప్లేసెస్ పరస్పరం మార్చుకున్నాయి, 2 కూడా డిస్ప్లేస్ జరిగాయి, 2 సమానమైన బలం కలిగినవి. సో ఈ విధంగా డిస్ప్లేస్మెంట్కి డబుల్ డిస్ప్లేస్మెంట్కి మధ్య డిఫరెన్సెస్ని 8 మార్క్స్గా ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది మీ అందరికీ తెలిసిన క్వశ్చనే, ఫ్రీక్వెంట్గా నేర్చుకున్న క్వశ్చనే, మిసిలీ ఫార్మేషన్. ఎప్పుడైతే నీటి లోపల మనం సర్ఫ్ని కానీ సబ్బును కానీ కలుపుతామో మిసిలీ ఫామ్ అవుతుంది, మిసిలీ యాటమ్స్ ఫామ్ అవుతాయి. ఈ మిసిలీ యాటమ్స్ ఏ విధంగా మనకి మురికిని తీసివేసి మురికిని క్యాప్చర్ చేస్తాయో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. కార్బన్ కాంపౌండ్స్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. ఎలా ఫామ్ అవుతుంది మిసిలీ విత్ డయాగ్రామ్తో మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? దాదాపుగా 17th క్వశ్చన్ గమనించినట్లయితే దీంట్లో ఇక్కడ చూడండి, 17th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ షో దట్ కంపాస్ నీడిల్ డిఫెక్ట్స్ ఆన్ పాసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద మ్యాగ్నెటిక్ కండక్టర్. దీన్ని ఆయిస్టర్ ప్రయోగం అంటాం. ఎలక్ట్రిసిటీ, ఒక వైర్ లోపల ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నప్పుడు ఆ వైర్ ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది, వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే కంపాస్ దాని దగ్గరికి తీసుకొచ్చామో ఆ కంపాస్లో ఉన్నటువంటి ముళ్ళు డిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ మొత్తం కూడా ఎవరు చెప్పారు? ఆయిస్టర్డ్ అనే ప్రయోగం ద్వారా, ఆయిస్టర్డ్ ఎక్స్పెరిమెంట్ని మనం నిరూపించడం జరిగింది. సో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నటువంటి మెటల్ ఏదైతే ఉందో, అది ఎలక్ట్రికల్ కండక్టర్ మెటల్ ఏదైతే ఉందో అది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేసి ఆ కంపాస్ యొక్క నీడిల్ని డిఫ్లెక్ట్ చేస్తుంది, తమ దగ్గర ఉన్నటువంటి కంపాస్ని డిఫ్లెక్ట్ చేస్తుంది. కారణం ఏంటంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నటువంటి తీగ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఏర్పడతాయి అని రుజువు చేయడానికి ఆయిస్టర్డ్ ప్రయోగాన్ని ఇక్కడ డయాగ్రామ్తో సహా ప్రొసీజర్ ఏంటి, ఏమేమి కావాలి మనకి, లాస్ట్కి మనం ఏం రుజువు చేసాం, ఇవన్నీ కూడా రాయాల్సి వస్తుంది. మనకి ఏదైనా యాక్టివిటీ ఇస్తే కావాల్సిన ఐటమ్స్ రాయాలి, ప్రొసీజర్ రాయాలి, కింద కంక్లూజన్ రాయాలి, డయాగ్రామ్ వేయాలి. 4టికి 4 రెళ్ళు ఉంటాయి, 8 మార్క్స్. మీరు ఏది మిక్స్ చేసినా కూడా అబ్జర్వేషన్కి 2 మార్క్స్, ప్రొసీజర్కి 2 మార్క్స్, ఐటమ్స్ రాసినందుకు వాటికి 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ ఉంటుంది, డయాగ్రామ్కి 1 మార్క్ 2 మార్క్స్ ఉంటుంది. కొంచెం పెద్ద డయాగ్రామ్ అయితే 3 మార్క్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక చాయిస్ క్వశ్చన్ గమనించినట్లయితే, సజెస్ట్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ presence of air and water are essential for corrosion. Explain the procedure.
కరోజన్ జరగాలి అంటే అంటే ఏదైనా ఒక మెటల్ ఆబ్జెక్ట్, ఐరన్ లాంటి మెటల్ ఆబ్జెక్ట్ కరోజన్కి గురవ్వాలి అంటే చూడండి, ఈ యాక్టివిటీ ఉంది మనకి. 3 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం, దాంట్లో 3 కొత్తగా ఉన్న ఐరన్ నెయిల్స్ని పెడతాం. ఒక దాంట్లోనేమో అసలు ఏమీ మనం వాటర్ తీసుకుంటాం, జస్ట్ వాటర్ తీసుకుంటాం అంతే, ఐరన్ నెయిల్స్ పెడతాం, పైన ఎయిర్ ఉంటుంది, సగం వరకు వాటర్ ఉంటాయి. రెండో టెస్ట్ ట్యూబ్లో వచ్చేటప్పటికే వాటర్ ఉంటుంది, దానిపైన ఆయిల్ కొంచెం పోస్తాం, లేయర్ లాగా కొంచెం ఆయిల్ పోస్తాం, దానిపైన ఎయిర్ ఉంటుంది, కొంచెం ఖాళీ ప్లేస్ వదులుతాం. ఓకే. థర్డ్ టెస్ట్ ట్యూబ్లో ఏంటి, ఏం పోయాం, వాటర్ ఏమి పోయాం, ఖాళీ ఎయిర్ ఉంటుంది. ఆ ఎయిర్లో కూడా మనకి ఒక విషయం, ఎయిర్లో కూడా వాటర్ వేపర్ ఉంటుంది కదండి. మనం ఐరన్ నెయిల్స్ని బయట అలా వదిలేస్తే, ఎయిర్లో వదిలేసినా దాని మీద నీళ్లు పోయకపోయినా అవి తుప్పు పడుతున్నాయి కదా అంటే, ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ వల్ల అవి తుప్పు పడుతున్నాయి. సో తడి తగిలితే ఐరన్ నెయిల్స్ కరోజన్కి గురవుతాయి. ఇక్కడ ఎయిర్లో కూడా థర్డ్ టెస్ట్ ట్యూబ్లో గమనించినట్లయితే, థర్డ్ టెస్ట్ ట్యూబ్లో ఓన్లీ ఎయిరే ఉంది. ఎయిర్లో కూడా వాటర్ వేపర్ని తీసేయడానికి కింద ఒక పదార్థం పెట్టారు, గమనించారా? ఏంటిది? ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. ఈ ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఏం చేస్తుందంటే, ఆ టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి ఎయిర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ని పీల్చుకుంటుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అప్పుడు ఎయిర్ మొత్తం కూడా ఏమవుతుంది, వితౌట్ వాటర్ వేపర్ చాలా డ్రైగా అయిపోతుంది. సో వాటర్ వేపర్ లేకపోతే ఐరన్ నెయిల్స్ అనేవి రస్టింగ్కి గురవుతాయా? గురవవు కదా. ఆక్సిజన్ ఉన్నప్పటికీ కూడా రెండు ఉండాలమ్మా, ఆక్సిజన్ ఉండాలి, వాటర్ వేపర్ తడి కూడా ఉండాలి. ఏదైనా ఒక ఐరన్ నెయిల్ని తడి తగలకుండా పెట్టినా లేదా గాలి తగలకుండా పెట్టినా, రెండిట్లో ఏది చేసినా రస్టింగ్కి గురవదు. రెండు కలిస్తేనే, ఆక్సిజన్తో కలవాలి, వాటర్ వేపర్తో కూడా కలవాలి, రెండు కలిస్తేనే రస్టింగ్కి గురవుతుంది. ఇక్కడ మూడవ టెస్ట్ ట్యూబ్ని గమనించినట్లయితే అవి రెండు కూడా ఇక్కడ జరగట్లేదు, ఒకటి జరగట్లేదు. ఆక్సిజన్, ఎయిర్లో ఆక్సిజన్ ఉన్నప్పటికీ కూడా వాటర్ వేపర్ని కింద ఉన్నటువంటి ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అనేది అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి ఐరన్ నెయిల్కి వాటర్ వేపర్ తగలలేదు కాబట్టి ఇక్కడ రస్టింగ్కి గురవ్వలేదు అని చెప్పొచ్చు. అదేవిధంగా సెకండ్ టెస్ట్ ట్యూబ్లో కూడా చూడండి, కింద మీకు ఏబిసి 3 రకాల టెస్ట్ ట్యూబ్స్లో మొత్తం మీద ఏం అబ్జర్వ్ చేశారు? లాస్ట్లో వి అబ్జర్వ్డ్ దట్ నెయిల్, ఐరన్ నెయిల్ రస్ట్స్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ బట్ దే డు నాట్ రస్ట్ ఇన్ బీసీ. ఎందుకని? సిలోనేమో వాటర్ వేపర్ లేదు కాబట్టి రస్టింగ్ గురవల. మరి బీకి ఏమైంది? ఇక్కడ నెయిల్స్ లోపల వాటర్ ఉంది, ఎయిర్ కూడా ఉంది. నేనేం తగలాలన్నాను ఐరన్ నెయిల్కి? వాటరు, ఆక్సిజన్, ఎయిర్ రెండూ తగలాలి, అప్పుడు మాత్రమే రస్ట్ అయ్యిద్దని చెప్పాను. ఇక్కడ రెండవ టెస్ట్ ట్యూబ్ గమనించినట్లయితే ఈ మధ్యలో లేయర్ ఉంది, గమనించారా? ఆయిల్. ఈ ఆయిల్ లేయర్ ఏం చేసిద్దంటే ఐరన్ నెయిల్కి వాటర్ తగిలే బాగానే ఉంది, కానీ ఎయిర్ తగలకుండా చేస్తుంది. ఒక లేయర్ లాగా పనిచేసి, ఒక బ్రేక్ లాగా ఎయిర్ ఐరన్ నెయిల్కి తగలకుండా చేస్తుంది ఆయిల్ లేయర్. అందువల్ల రెండవ బీకర్లో ఉన్నటువంటి బి బీకర్లో ఉన్నటువంటి నెయిల్స్ కూడా రస్టింగ్కి గురవ్వవు. ఓన్లీ ఫస్ట్ బీకర్లో ఎయిర్, వాటర్ రెండూ తగులుతున్నాయి కాబట్టి దీంట్లో ఉన్నటువంటి రస్టింగ్కి గురవుతుంది. ఈ రెండు కూడా రస్టింగ్కి గురవ్వవు అనే విషయం ఈ యాక్టివిటీ ద్వారా మనకి తెలుస్తుంది. ఇలా మనకి యాక్టివిటీస్ రూపంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా మనకి 8 మార్క్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. మొత్తం మీద 3 8 మార్క్స్ క్వశ్చన్స్, 3 4 మార్క్స్ క్వశ్చన్స్, 3 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 8 1 మార్క్స్ క్వశ్చన్గా మీ పేపర్ని తయారు చేయడం జరిగింది. మొత్తం కూడా 50 మార్క్స్కి పేపర్ని తయారు చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి SCRT ఇచ్చినటువంటి మోడల్ పేపర్ 1 ఈ క్లాస్లో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో SCRT మోడల్ పేపర్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.